ఈ వీడియోలో నేను మీకు బ్లౌజ్ది షోల్డర్ జాయినింగ్ చూపిస్తాను. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్. షోల్డర్ జాయినింగే కదా, చాలా సింపుల్ కదా, ఫ్రంట్ అండ్ బ్యాకే కదా అని అనుకుంటున్నారా? ఓకే. ఎందుకు నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అసలు షోల్డర్ జాయినింగ్ ఎక్కడి నుంచి జాయిన్ చేయాలి, ఇటు ఆర్మ్ హోల్ దగ్గర చేసేస్తారు, కొందరు ఇక్కడి నుంచి చేస్తారు. కానీ లేదు, ఏంటంటే ఇది మన నెక్ పార్ట్, ఇది నెక్. ఎప్పుడైనా షోల్డర్ జాయినింగ్ నెక్ నుంచి ఆర్మ్ హోల్ వరకు రండి, అంతేగాని ఆర్మ్ హోల్ నుంచి నెక్కి వెళ్ళదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇలా రాకండి, నెక్ నుంచి ఇలా. ఇది కుట్టేటప్పుడు ఏంటంటే ఈ రెండు ఇలా ఈక్వల్ పెట్టుకొని 4 లైన్స్ డిస్టెన్స్ తో చేయండి. 4 లైన్స్ ఏంటి, ఇప్పుడు 3 లైన్స్ 4 లైన్స్ అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఇది చూడండి, 3 లైన్స్ అంటే ½ ఇంచ్, 4 లైన్స్ అంటే ½ ఇంచ్ కంటే ఎక్కువ, ½ ఇంచ్ కంటే తక్కువ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షోల్డర్ జాయినింగ్ చేసేటప్పుడు 1 2 3 4 లైన్స్ తో జాయిన్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 1 2 3 4. ఎందుకు 4 లైన్స్ తో జాయిన్ చేయమని చెప్తున్నాను? ఏముంది, ½ ఇంచ్ కదా, ఎక్స్ట్రా తీసుకున్నాం, ½ ఇంచ్ తో చేయొచ్చు కదా అని అనుకుంటున్నారా? లేదు, దీనికి కూడా ఒక లాజిక్ ఉంది, అది నేను వేరే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇలా ఒక స్టిచ్ వేసాక మళ్ళీ ఇటు సైడ్ తిప్పి మళ్ళీ ఇంకో స్టిచ్ వేయండి. ఎందుకంటే మనకి ఫస్ట్ కుట్టేటప్పుడు అటు ఇటు అవుతుంది. స్టిచ్ చేసేయండి. ఇప్పుడు చూడండి, నేను ఏం చేశాను, ఈ నెక్లో ఈక్వల్ పెట్టుకొని అటువైపు వెళ్ళాను కదా, ఇలా ఎక్స్ట్రా వస్తుంది. ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. అప్పుడు ఏంటంటే కొంచెం ఇది స్లైట్గా క్రాస్గా స్లాంట్గా ఇలా కట్ చేసేసేయండి, అంతే. ఇప్పుడు ఏం చేస్తారు, ఓవర్లాక్ ఉందనుకోండి, ఓవర్లాక్ చేసుకోండి. ఇది చూడండి, ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకొని ఆ తర్వాత నెక్ పీస్కి వచ్చేయచ్చు.